బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. భగవద్గీతలో ఎంతో అపారమైన జ్ఞానం ఉంది. కానీ మొట్టమొదట ఆరంభమైందే ఆత్మజ్ఞానంతో. ఎందుకంటే ఎప్పటి వరకైతే ఆత్మజ్ఞానం మనం కరెక్ట్గా అర్థం చేసుకోమో మిగిలింది ఏది కూడా సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అర్థం చేసుకోవడం అంటేనే స్వయాన్ని అర్థం చేసుకోవడం. మనం చూడండి, ఎవరినైనా సరే మీరు ఎవరు అని అడిగితే వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగం ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మనకి తెలుసు అవేమీ కూడా శాశ్వతం కాదు. ఆడవాళ్ళకి వివాహం అయితే పేరు మారిపోతుంది. చదువుకుని ముందుకెళ్లే కొద్దీ మనకి ఇంకా 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 డిగ్రీలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగాలు కూడా నేటి ప్రైవేటు ఉద్యోగాల సమయంలో సంవత్సరంకి ఉద్యోగాలు మారిపోతున్నటువంటి వారు ఉన్నారు. దేశాలు మారిపోతున్నటువంటి వారు ఉన్నారు. అలాగే కొంతమంది ధర్మాలు కూడా మారుతూ ఉంటారు. ఒక ధర్మం నుంచి ఇంకొక ధర్మానికి మారుతూ ఉంటారు. కాబట్టి ఏదైతే నేను అనేటువంటి ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఐడెంటిటీ అనేటువంటిది ఒక్క సెకండ్లో పరివర్తన అయిపోతుంది. ఈ కాలంలో ఎంతోమంది అకాల మరణాలు పాలవుతూ ఉన్నారు. ఫోన్ చేస్తే మనం ఎంత ఆశ్చర్యపోతాం, అదేంటండి నిన్నే మేము వాళ్ళతో మాట్లాడామో, ఏమైపోయింది ఇంత లోపలని మనం నమ్మలేకపోతాం. కాబట్టి జీవితం యొక్క అస్తిత్వం కూడా ఒక్క సెకండ్లో పరివర్తన అయిపోతుంది. కాబట్టి భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం, ఎందుకంటే శాశ్వతమైనటువంటిది ఆత్మే, అశాశ్వతమైనటువంటిది ఈ దేహం. మానవాత్మ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ అలా పయనిస్తూనే ఉంటుంది అనేటువంటి గొప్ప అర్థం 2వ అధ్యాయం యొక్క 13వ శ్లోకంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కాలచక్రంలో ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, జనన మరణాల్లోకి వెళ్తూనే ఉంటుంది. కానీ అది ఏ ఆధారంతో వెళ్తుంది అంటే, ఈ జన్మలో నేను ఏదైతే పాప పుణ్యాలు చేశానో దాని అనుసారంగానే అది ఇంకొక జన్మకు వెళ్తుంది. ఈ కంటిన్యూస్ సైకిల్ని ఎవరూ కూడా ఆపలేరు. మనం స్త్రీ శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తే స్త్రీ పాత్రను పోషిస్తుంది, పురుష శరీరంలో ప్రవేశిస్తే పురుష పాత్ర పోషిస్తుంది. ఎలాగైతే ఒక డ్రైవర్ కారును నడుపుతాడు, కానీ డ్రైవర్ వేరు, కారు వేరు. డ్రైవరు ఇది నా కారు అని అంటాడు, కానీ నేను కారు అని ఎప్పుడూ అనడు. అలాగే ఇది నా దేహం అంటే ఎవరి దేహం? ఆత్మ యొక్క దేహం. దీన్ని ఇంకా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకుందాం. చూడండి, మనం ఏదన్నా వ్యక్తిని, సురేష్ అనే ఒక వ్యక్తిని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. ఆ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ అవుతున్నంత వరకు ఏమంటారు? సురేష్ గారు పలానా వార్డులో ఉన్నారు, సురేష్ గారు డాక్టర్ వీరు, లేదంటే సురేష్ గారికి ఈ జబ్బు వచ్చిందని సురేష్ 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 అని అంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఆయన కాలం చేశారనుకోండి, వెంటనే ఏమంటారు? బాడీ అక్కడుంది అంటారు, బాడీ మార్చరీలో ఉంది అంటారు, బాడీని వాళ్ళకి ఇచ్చేయండి అంటారు. అప్పటి వరకు సురేష్గా పిలిచిన వాళ్ళు ఒక్కసారిగా ఆత్మ వెళ్ళిపోగానే అదేమైంది? శవం బాడీ అయిపోయింది. మరి సురేష్ గారు ఏమయ్యారు? సురేష్ గారు 70 సంవత్సరాల యొక్క మొత్తం జీవితం యొక్క గుర్తింపు, ఆయన యొక్క ఉనికి అంతా కూడా ఆత్మ ఆ శరీరం నుంచి వెళ్ళిపోగానే అదంతా కూడా ఆ ఆత్మతో పాటే వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ దేముండిపోయింది? శవం, పార్థివ దేహం అని అంటూ ఉంటాం. కాబట్టి ఆత్మ అనేటువంటిదే ఈ శరీరంలో ఉంటూ నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, చూస్తున్నా, ఎవరు చేస్తున్నారు? దేహం కాదు చేస్తుంది, దేహం ద్వారా చేయిస్తుంది ఆత్మ. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ కనెక్షన్ ఇవ్వచ్చు గవర్నమెంట్ వాళ్ళు, కానీ కరెంట్ కనెక్షన్ ఎప్పుడు పనికి వస్తుంది? ఎలాగైతే లైట్లు, ఫ్యాన్లు ఉంటేనే ఆ కరెంట్ కనెక్షన్ వల్ల ఉపయోగం ఉంది. అలాగే ఆత్మ అనేటువంటిది ఒక శక్తి, ఒక చైతన్యమైనటువంటి శక్తి. చైతన్యము అంటే దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో కదలిక ఉంది. అలాంటి శక్తికి ఈ దేహం అనేటువంటిది ఒక యంత్రం. ఈ యంత్రాన్ని ఎలా నడిపించాలో తెలిసినటువంటి జ్ఞానం ఆత్మలో ఉంది. కాబట్టి మనం ఎవరినన్నా పుణ్యాత్ముడు, మహాత్ముడు, దేవాత్మ అని అంటాం తప్ప పుణ్య శరీరం, పాప శరీరం, దేవ శరీరం అని ఎప్పుడూ కూడా మనం అనం.
ఎందుకు మనం ఆత్మ, పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అనే అంటాం తప్ప పాప శరీరం, పుణ్య శరీరం అని ఎందుకు అనము? ఒక్కసారైనా మనం అనుకున్నామా? అనుకోలేదు కదా. ఎందుకంటే మనం బయటికి మనకి ప్రస్ఫుటంగా తెలిసినా తెలియకపోయినా నిగూఢంగా ఎక్కడో మనకి తెలుసు, ఏంటి? కర్మ చేసేది ఆత్మనే అనేసి. అందుకనే మనం నా కాలు, నా చెయ్యి, నా తల అని అంటాం తప్ప నేను కాలు, నేను చెయ్యి, నేను తల అని ఎప్పుడూ అనం. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, ఈ ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథంలో కూడా మనకి లభించినటువంటి జ్ఞానం ఇంత విపులంగా ఆత్మతత్వం గురించి, ఆత్మ యొక్క ఉనికి గురించి, ఆత్మ యొక్క అస్తిత్వం గురించి మనకి భగవద్గీతలో తెలియచేశారు. ద సోల్ ఈజ్ ఆల్వేస్ ఆన్ అ జర్నీ, అంటే ఒక ప్రయాణంలో వెళ్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం అనేటువంటిది దాని లాస్ట్ వరకు, ఎలాగైతే చూడండి పాతకాలంలో క్యాసెట్లు వచ్చేవి, క్యాసెట్ టేప్ ఉండేది, టేప్ పెట్టగానే పాట మొదలయ్యేది. ఆ టేప్ ఎప్పుడు ఆగేది? ఆ మొత్తం 5-6 పాటలు అయిపోయాకే ఆ టేప్ ఆగిపోయేది. అలాగే ఆత్మ కూడా ఒక్కసారి ఈ భూ ప్రపంచంలోకి వచ్చింది అంటే అది అలాగ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. స్త్రీ శరీరం, పురుష శరీరం, ఒకసారి భారతదేశంలో, ఒకసారి అమెరికాలో, ఒకసారి లండన్లో, ఒకసారి ఒక ధర్మంలో, ఇంకోసారి ఇంకొక ధర్మంలో, అలాగా దాంట్లో ఏదైతే పాత్ర ఉందో, ఏదైతే రికార్డింగ్ ఉందో దాని అనుసారంగా అది పాత్రను నటిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆ పాత్ర అయిపోతుందో ఆ దేహాన్ని, ఆ దేహ సంబంధీకులని, ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే ఒక్కొక్కసారి అంతా మాయా అని అంటారు. అంతా మాయా అంటే ఏదో అంతా అభూత కల్పనని కాదు, ఏది శాశ్వతం కాదు అని దాని అర్థం. కాబట్టి భగవద్గీత యొక్క 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఆత్మ యొక్క ఈ జర్నీ గురించి చాలా బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి ఆత్మజ్ఞానం భగవద్గీత నుంచి. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.